అందరికీ నమస్కారం అండి. జానకి మంచినీళ్ళివ్వు అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు ఆనంద్. టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబాల్న లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఆయన తాగిందాకా ఉండి ఖాళీ గ్లాస్ తీసుకొని 2 క్షణాలు ఆయన వైపు చూసి మౌనంగా ఇక్కడి నుంచి కదిలి వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి. ఈ మధ్య ప్రతిరోజు ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు. ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. 60 ఏళ్లు వచ్చిందాకా సర్వీస్ చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్నాక ఇంకా ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావటం విషాదం. ఇలాంటి విషాదం ఇంకొకటి ఉందా అనిపిస్తూ ఉంటుంది ఆవిడకి. కాఫీ కలుపుకొచ్చి కాఫీ తీసుకోండి అంది. ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు అని అడగాలనిపించినా అడగలేదు. కారణం ఆవిడకి తెలుసు కనుక. ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాళ్తూ అన్నాడు, నీరసంగా ఉంది జానకి అని. జానకి కూడా బాధగా అనిపించింది. దుఃఖం కూడా వచ్చింది. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది. మానేసి ఏం చేయను, అప్పెలా తీర్చను అని ఆయన నవ్వే గుర్తొస్తుంది. నిజమే, అప్పెలా తీరుతుంది? 1 కాదు 2 కాదు 15 లక్షలు. ఉన్న 2 ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం. అందుకే ఇద్దరిని బీటెక్ చదివించాడు. ఎంఎస్ చేస్తే కానీ అమెరికాలో మంచి రాబ్ రాదు. ఎంఎస్ చేస్తామంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకుని మరీ అమెరికా పంపించాడు. ఎంఎస్ అయిపోయిన 2 ఏళ్ల దాకా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు. ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వొచ్చని ఆయనకి నచ్చచెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాలనే పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరికి ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకుని ఘనంగా పెళ్లి చేశాడు. అనుకున్నట్టుగానే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుందిలే అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనది కాంట్రాక్ట్ ఉద్యోగం అని, క్లయింటు కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని, మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది. మరి కొంతకాలానికి చిన్నమ్మాయి కూడా ఉద్యోగం దొరికింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమై రావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది. ఆనంద్కి రిటైర్మెంట్ వయసు దగ్గరికి వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ళ చదువు కోసం చేసిన అప్పు, ఇంటి మీద పెళ్లిళ్ళకి చేసిన అప్పు వడ్డీ కడుతున్నా ఎక్కడా తరుగుతున్న ఆనవాళ్లు కనపడలేదు. 5 ఏళ్లు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంత అలాగే కనిపిస్తున్నాయి. రోజులు గడిచిపోతున్నా ఇద్దరులో ఎవరు కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరుసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవటం ఆనంద్కి బాధ కన్నా ఆశ్చర్యాన్ని కలగచేయసాగింది. చూసి చూసి తనే ఓసారి గుర్తు చేశాడు. ఏమ్మా, మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి, గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతి నెల. తీరుద్దాం నాన్న. ఏంటో మా సంపాదన అంతా ట్యాక్స్లు కట్టడానికి, క్రెడిట్ కార్డులు కట్టడానికి సరిపోతుంది. జీతాలు సరిపోవటం లేదు. అందుకే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకోలేదు అంది పెద్దమ్మాయి. దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో, దేశం కాని దేశంలో వాళ్ళ సమస్యలేంటో నాకేం తెలుసు అనుకున్నాడు. సర్లే, ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్లే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డీ అయ్యి అసలు మించిపోయేలా ఉంది అనుకుంటూ ఉన్న ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో 2 అప్పులు తీర్చేశాడు. అప్పు తీరింది. అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది. అయినా కూతుర్లు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ, నమ్మకం ఆయన్ని వదలలేదు. ఈలోగా రిటైర్ అయిపోయాడు. ఆ సందర్భంగా కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు అమెరికా నుంచి. ఆడంబరంగా పెద్ద రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చేశారు. బంధుమిత్రులందరూ అదృష్టవంతుడై పిల్లలు రత్నాలు అని పొగిడారు. దానికి పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగా రత్నాలు అనుకున్నాడు. 10 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ 2 అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. ఇదేమిల్లు నాన్న, అస్సలు బాగాలేదు, పాత ఇల్లు. ఈ బాత్రూమ్ ఏంటి, ఈ పెచ్చులూడుతున్న గోడలేంటి, ఇలాంటి ఇంట్లో ఉండటం ఏంటి, అసహ్యంగా. ఇల్లు మారండి, మంచి ఫ్లాట్లోకి వెళ్ళండి అంది. నిజమే, పుట్టిన దగ్గర నుండి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనంద్కి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండటం నామోషిగా అనిపించింది. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో రుణశేషం పోగా
మిగిలిన 25 లక్షలకి పెన్షన్ మీద మరో 17 లక్షలు అప్పు చేసి రెండూ కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. పలానా అపార్ట్మెంట్ తీసుకున్నాను, మీకు నచ్చిందా అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్స్, ఫోటోలు పంపించారు. చాలా మంచి పని చేస్తున్నావు నాన్న, తప్పకుండా తీసుకో అన్నారు ఇద్దరు. నెలకి 20,000 ఈఎంఐ కట్టాలి, ఎలా తీరుస్తారు? ఆయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది భార్య జానకి. అబ్బా, నీకన్నీ అనుమానాలే జానకి. ఉన్న ఇల్లు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, తాలూకు అప్పు తీర్చడానికేగా అమ్మేసింది. ఆ విషయం వాళ్ళకి తెలియదా ఏంటి? మనం అత్త ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రం బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంతో. బాధ ఉండటం వేరు, బాధ్యత తీసుకోవటం వేరు. నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా నా భార్య జానకి. ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి, మీ అమ్మ ఇట్లా అంటుంది, మీ సమాధానం ఏంటమ్మా అని అడిగాను పెద్దమ్మాయిని. అదేంటి నాన్న, అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అమ్మకి అంది పెద్దమ్మాయి. చూశావా నా కూతురు అన్నట్లు గర్వంగా చూశాడు భార్య వైపు. మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని 2 రోజుల్లో లోనుకు అప్లై చేయటం, ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వటం చేశాడు. త్వరలోనే ఇల్లు కొనటం, గృహప్రవేశం చేయటం కూడా జరిగింది. మొదటి 2 నెలలు 20,000 ఈఎంఐ ఆనందే కట్టాడు. 3వ నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు. 1 నెల నువ్వు, 1 నెల చెల్లాయి కడతారా, లేక ప్రతి నెల చెరిసగం కడతారా? నేను ఇప్పటికే 2 నెలలు కట్టేశాను అని అడిగాడు. చెప్తాను నాన్న, ఓసారి చెల్లాయితో ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను అంది. నెల దాటిన ఇద్దరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. మళ్ళీ ఫోన్ చేశాడు. సారీ నాన్న, చాలా బిజీగా ఉన్నాను, ఆయనతో మాట్లాడలేదు అంది పెద్దమ్మాయి. అక్క నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్న, నేను మాట్లాడి చెప్తాలే అంది చిన్నమ్మాయి. మరో నెల గడిచింది. ఆనంద్లో ఆందోళన మొదలైంది. ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు. మేము కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం నాన్న, మేము లోన్ తీసుకోవాలిగా. పైగా మా అత్తగారు వాళ్ళు ఇల్లు రీమోడల్ చేయాలనుకుంటున్నారంట, వాళ్ళకి డబ్బు పంపాలి. ఇన్ని ఖర్చులుంటే కష్టం నాన్న, చూద్దాంలే మెల్లిగా. నేను చెల్లయ్య వాళ్ళకి తెలియకుండా అంతో ఇంతో పంపిస్తాను, ఈలోగా నువ్వు కడుతూ ఉండు అంది పెద్దమ్మాయి. నిన్ననే మేము కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్న. బోలెడంత తప్పు, దాదాపు 3 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు కొన్నారు, అపార్ట్మెంట్ కొన్నారు. ఇక్కడికి పంపించడం అంటే కష్టం, ఆయన కూడా ఒప్పుకోరు అంది చిన్న కూతురు. స్థానువైపోయాడు. అవమానంతో దహించుకుపోయాడు ఆనంద్. అదేంటి జానకి, మనం వాళ్ళని అప్పు చేసి అన్ని కోల్పోయి మరీ చదివించాం, ఇవాళ మనం వాళ్ళకి పరాయి వాళ్ళమా? అందుక నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్న స్థితికి తీసుకువచ్చింది. ఓదార్పుగా అతని దగ్గరకు తీసుకోవడం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది. ఇంతేనా, ఇదేనా జీవితం? తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలు. ఆనంద్ యుద్ధ ప్రతిపదిన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఆనంద్ పరిస్థితి ఏంటి? అప్పు ఉంది, నెల నెల 20,000 కట్టాలి. ఇంట్లో ఖర్చులు, డబ్బులు కేవలం 8,000 ఉన్నాయి. పిల్లల చదువులు, జీవితం అంటూ వాళ్ళ కోసం చేసిన అప్పు ఈ వయసులో ఎలా తీర్చాలి? ఆనంద్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే.